క్రిస్మస్ వచ్చింది తెచ్చింది వచ్చింది క్రిస్మస్ వచ్చింది నాకు చెప్పు కనపడతలేదురా చెప్పులా వచ్చింది క్రిస్మస్ వచ్చింది తెచ్చింది పండుగ తెచ్చింది వచ్చింది క్రిస్మస్ వచ్చింది తెచ్చింది రక్షణ తెచ్చింది ఊరువాడ పల్లె పల్లెల్లోన ఆనందమే ఎంతో సంతోషమే ఊరువాడ పల్లె పల్లెల్లోన ఆనందమే ఎంతో సంతోషమే మన చీకటి బ్రతుకులలోన ప్రభు యేసు జన్మించెను మన చీకటి బ్రతుకులలోన ప్రభు యేసు జన్మించెను లాండా వేడుక చేద్దాం కలిసి రారండా పండుగ చేద్దాం రారండా వేడుక చేద్దాం కలిసి రారండా పండుగ చేద్దాం. అయితే తప్పిపోయిన చిన్న కుమారుడు స్క్రిప్ట్ వేస్తున్నాం. చిన్న కొడుకు తండ్రి నుంచి దూరం అయ్యి దేవుడి నుంచి తప్పిపోయి ఎలా అవుతాడు అనేది మేము ఇప్పుడు చూపిస్తాం. కాదు అది వచ్చిద్దా నాన్నగారు చెప్పు నాన్న. మీరు ఇప్పటిదాకా ఎన్నో దాన ధర్మాలు ఇవన్నీ చేసి ఆస్తంతా నాశనం చేస్తున్నారండి. నా వాటా నాకు ఇచ్చేయండి. ఎందుకు నాన్న, మంచిదే కదా మనం అలా దానం చేయడం. కాదండి, నాకు అలా కుదరదు. నా వాటా నాకు ఇచ్చేస్తే నేను బయటికి వెళ్ళి మంచి వ్యాపారం చేసుకుని నేను బాగా డబ్బు అనేది సంపాదించుకుంటాను. వద్దు నాన్న, మనం అలా బతకూడదు, కలిసిమెలిసి ఉండాలి మనం అందరం. కుదరదండి, మీతో కలిసి ఉండడం నాకు ఇష్టం లేదు. నా వాటా నాకు ఇచ్చేయండి. తమ్ముడు, నాన్న చెప్పి నిన్ను తమ్ముడు, మనం కలిసి ఉండడం దేవుడు చెప్తాం, విడిపోవడం దేవుడికి నచ్చదు తమ్ముడు, కలిసి ఉందాం తమ్ముడు, నాన్న చెప్పి నిన్ను తమ్ముడు. లేదు నాన్న, నా వాటా నాకు ఇచ్చేసి నేను బయటికి వెళ్ళి బాగా సంపాదించుకుంటాను. వద్దు నాన్న, మనం అలా ఉండకూడదు. కుదరదు, నా వాటా నాకు ఇవ్వాల్సిందే నాన్నగారు. తమ్ముడు, నాన్న మాట ఇన్ తమ్ముడు. నా బుజ్జి కదా, వినమ్మా. లేదు నాన్నగారు, నా వాటా నాకు ఇచ్చేయండి. నేను బయటికి వెళ్ళిపోతా, మీతో కలిసి ఉండలేను. నువ్వు మాత్రం వినకపోతే ఇంకా నేనేం చేస్తాను? అరే పెద్దోడా, చెప్పండి నాన్నగారు. ఆ కాగితాలు తీసుకొని రారా. ఇప్పుడు వెళ్ళావు చూసుకోవడానికి. ఇంకోరా లాస్ట్ కాగితాలు. అలాగే నాన్నగారు. ఇంకోరా పెద్దోడా, నీకు సగం. నాన్నగారు, నేను నీతో ఉంటాను నాన్నగారు, నాకు వద్దు నాన్నగారు. లాస్ట్ పేపర్లు నాకు ఇచ్చేసారు నా వాటా. నేను ఇది తీసుకెళ్లి బయటికి వెళ్ళి లోకంలో నేను ఎంతగానో డబ్బు సంపాదించుకుని మీకు నేనంటే ఏంటో చూపిస్తాను. చాన్నాళ్ళకి కలిసారా మావా? ఏం లైన్, చాలా కాలం కలిసారు. నేను బాగా డబ్బు సంపాదించాలని మా నాన్న దగ్గర నా వాటా తీసుకుని అయితే వచ్చేసాను రా. మీరేం చేస్తున్నారు ఇక్కడ? మేము లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నాం. లైఫ్ లో ఎంజాయ్ చేస్తున్నారా? ఎంజాయ్ అంటే ఏంట్రా? చూపిస్తాను, కూర్చో ముందు. నువ్వు ఏంట్రా బాటిల్ చేతిలో? బీరు మామ, ఇది తాగి ట్రై చేయకసారి. వద్దురా, మా నాన్నగారు చిన్నప్పటి నుంచి ఇది తాగకూడదని చెప్పారు. తాగు మామ, నువ్వు లైఫ్ ఎంజాయ్మెంట్ అంటే తెలిసిద్ది నీకు. బాగుండిద్దా? సూపర్, ఒక్కసారి ట్రై చేసి నువ్వు. ఓకేరా, భలే ఉంది. ఏంట్రా ఇంకా సంగతిలో? నేను బాగా సంపాదించాలని వచ్చానురా. ఏం చేద్దామంటారు? సంపాదిద్దులే, ఇంకా చాలా టైం ఉంది. దా ముందు జోదం ఆడదాం. జోదమా?
స్టడీ మెల్లగా స్టడీ బాటిల్ మెల్లగా ఎలా ఉంది? అదంతే అలాగే ఉండిద్ది మొదట్లో. ముందు వాడు ఎక్కడికి వెళ్దాం మరి? పద, మన దగ్గర ఆస్తుందిగా, బెట్టింగ్ వేద్దాం పద. బెట్టింగ్ ఆడదానికి వెళ్దాం అయితే. ఎక్కడికి వెళ్తాం? మేము కూడా రామా? దేవుడు ఏదో ఒక రోజు మిమ్మల్ని ఖచ్చితంగా మారుస్తారు. ఎల్లు చాలా చూసాం. ఎల్లు మనం చదువాడి బాగా సంపాదిద్దాం. ఆస్తిని డబల్ చేయాలిగా. పదమా పద. ఆస్తిపోయింది. ఈ జోదంలో ఆస్తి మొత్తం పోయింది కదరా నాది. సంపాదించిన డబ్బు మొత్తం ఇప్పుడు నేను డబ్బు ఎలా సంపాదించాలి? మాకు చిన్న పని ఉంది మామ, అట్లా వెళ్ళి వస్తాం. కాదు, అలా వదిలేసి వెళ్తే ఎలా రా నన్ను? ఇప్పుడు నేను 2 నిమిషాలు వస్తాం. అలా అసలు ఏం చేయాలో ఏంటో, వీళ్ళు నన్ను మొత్తం డబ్బులన్నీ అవచేపించి వెళ్ళిపోయారు. కడుపు అయితే బాగా కాలిపోతుంది. అబ్బా, ఏదో ఒక పని అన్నా ఎత్తుక్కోవాలి. అన్నం అన్నా పెడతారేమో. ఇక్కడ ఎవరో యజమాని ఉన్నాడు, అడుగుదాం. ఏమండి, బాగా ఆకలేస్తుంది, 2 రోజుల నుంచి ఏమీ తినలేదు. మీ ఇంట్లో ఏదన్నా పని ఉంటే చెప్పి నాకు కొంచెం అన్నం పెట్టండి. ఏం పని చేస్తావేంటి నువ్వు? నేను ఏ పని చెప్పినా చేస్తానండి. సరే, ఇక్కడే పక్కన మా పందులు పెంచే ఫామ్ ఉంది. అక్కడికి వెళ్ళి సమయానికి మేతేసి పెంటలు ఏమైనా ఉంటే క్లీన్ చేసి. సరేనయ్యా, ఏదో ఒక పని చేసుకుంటాను, అన్నం పెడితే చాలు. సరే, ఇంక వెళ్ళు. ఏంటో, మా నాన్నగారి దగ్గర ఉన్నప్పుడు ఏ కష్టం తెలియకుండా పెరిగాను. ఇప్పుడు ఆ అన్నం తినడానికి ఈ పందులు అంతా క్లీన్ చేయాల్సి వస్తుంది. ఈ పని అయితే ఇంకా చేయలేను. కానీ నేను మా నాన్నగారి దగ్గర చాలా మంది పని వాళ్ళు ఉన్నారు. ఆయన దగ్గరికి వెళ్ళి ఏదన్నా పని అడిగితే నాకు ఏదో ఒక పని అన్నా ఇస్తాడు. కుర్చీ సౌకేసుకో. నన్ను క్షమించండి నాన్నగారు. బట్టలండి మాసిపోయి. బట్టలు తండ్రా, చెప్పులు కూడా, ఉంగరాలేవి ఇంకో ముందు వేసుకొని. ఇదిగో నాన్నగారు. నాన్నగారు, మీరు ఎంత మంచివారు నాన్నగారు. నన్ను క్షమిస్తారని అసలు అనుకోలేదు. నేను లోకంలోకి వెళ్ళి ఎన్నో వ్యసనాలు, జోదాలు, వాటి బారిన పడి ఆస్తి అంతా నాశనం చేస్తాను నాన్నగారు. నన్ను క్షమించండి. సరే, ఇప్పటికైనా అర్థం చేసుకొని వచ్చావు నువ్వు. నాన్నగారు మీరేంటి నాకు చిన్నప్పటి నుంచి ఏమీ ఇవ్వకుండా తమ్ముడు ఆస్తి అంతా పోగొట్టినా సరే తమ్ముడికి అన్నీ ఇస్తున్నారు, మళ్ళీ ఎంతో గౌరవిస్తున్నారు. నేను ఎప్పుడు మీతోనే ఉంటున్నాను, కానీ నన్ను ఇలా చూస్తున్నారు. వదిలేరా, నావన్నీ నీయే కదా. వాడు అలా బయటికి వెళ్ళిపోయాడు కాబట్టి వాడికి 3 తగ్గాయి. నువ్వు నాతో ఉన్నావు కాబట్టి నావన్నీ నీకే కదా. ఓకే నాన్నగారు, మంచిది నాన్నగారు. ఓకేనండి. ఇప్పుడు మనం ఈ తప్పిపోయిన కుమారుడు అనేది కథ ఎందుకు ప్రదర్శించామంటే, ఇప్పుడు ఇక్కడ మనం ఇప్పుడు తండ్రి అంటే మన సంఘం, మన దేవుడు అని అర్థం. ఆ దేవుడిలో నుంచి మనం సంఘంలో నుంచి బయటికి వెళ్ళిపోయి కొన్నాళ్ళు బయట తిరిగి లోకంలో ఎలా ఉండిద్ది ఏంటన్నది మీకు చూపించాలని ఇదైతే చేయడం జరిగింది. మళ్ళీ మనం అంతా పాడైపోయి నాశనం అయిపోయినా సరే దేవుడు అనేవాడు మన తండ్రిలాగా మనల్ని ఆదరిస్తాడు. మళ్ళీ మనం సంఘంలో కలుపుకొని మళ్ళీ మనల్ని నిలబెడతాడు అన్ని దీనికి అంతే అర్థం అనమాట. అది. థ్యాంక్ యూ సో మచ్. ఆరాధన ఎప్పుడే కాదు, ఒక నిమిషం అన్నయ్య పర్ఫామ్ చేశాక మళ్ళీ కూర్చోండి. దయచేసి నిశ్శబ్దంగా చూడండి. అని పాడి స్తుతింపను రారే జనులారా మనసారా ఊరురా. హల్లెలూయా అని పాడి స్తుతింపను రారే జనులారా ఊరురా నురారా. పాడి పంటలనిచ్చు పాలించు దేవుడని, పాడి పంటలనిచ్చు పాలించు దేవుడని,
పోషించు దేవుడని పోషించు దేవుడని మూడు నీడగా నిన్ను కాపాడినాదుడని పూజించి పాటించి చాటింపరారే హల్లెలూయా అని పాడి స్తుతింపను రారే చెరులారా మనసారా ఊరురా హల్లెలూయా అని పాడి స్తుతింపను రారే చెరులారా ఊరురా స్తోత్రం హల్లెలూయా. ఆరాధన డాన్స్ అయ్యాక సంధ్యా టీమ్ స్కిట్ ఉందండి, వాళ్ళు ప్రిపేర్ గా ఉండాలి. టీమ్ మెంబర్స్ ఎవరెవరు అందులో క్రీస్తు పుట్టిన రోజు, శుభములు పలికిన రోజు, శాంతి పొందిన రోజు, సమాధానం కలిగిన రోజు.
శుభవార్త నీకు జన్మించే కుమారుడు సర్వోన్నతుడనబడును గాబ్రియేలు దూత చెప్పెను మరియతో ఒక శుభవార్త నీకు జన్మించే కుమారుడు సర్వోన్నతుడనబడును ఆయన యేసు శక్తిమంతుడు ఇమ్మానుయేలు మనకు తోడుగా ఆయన యేసు శక్తిమంతుడు ఇమ్మానుయేలు మనకు తోడుగా పాట పాడుడి రక్షకు స్తుతించుడి ఆ ప్రభువు పుట్టెను హల్లెలూయా 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 we wish you happy Christmas we wish you happy Christmas we wish you happy Christmas చాలా బాగా చేస్తుంది కదా ఆరాధన. గాడ్ బ్లెస్ యు ఆరాధన. క్రిస్మస్ పండుగ ప్రార్థన చేసుకున్నాము. యేసయ్యానికి స్తోత్రం నాయన, స్తుతులు స్తుతులు స్తోత్రం తండ్రి. అయ్యా ఈ రోజు క్రిస్మస్ కదయ్యా ప్రభా. అయ్యా నేను మిమ్మల్ని మా ఇంటికి ఆహ్వానిస్తున్నానయ్యా. అయ్యా నా ఇంటికి భోజనానికి రాయ్యా. కుమారి, నీ ప్రార్థన వినబడినది. నేను నీ ఇంటికి ఈరోజు వస్తున్నానమ్మా. అవునా ప్రభా. అయ్యా నేను ఎంత ధన్యురాలను ప్రభా. అయ్యా నేను ఇప్పుడే మీకోసం అన్ని ఏర్పాట్లు చేస్తాను ప్రభా. సాస్ని హనీ, అత్తయ్య చెప్పండి అత్తయ్య. ఈ రోజు నేను యేసయ్యను ఆహ్వానించాను మన ఇంటికి భోజనానికి. మీరు త్వరగా వెళ్ళి అన్ని సిద్ధం చేయండి. అవునా అత్తయ్య, ఏసీ మన ఇంటికి వస్తా అన్నాడు అత్తయ్య. అవును వస్తున్నాడనే కదా నేను చెప్తున్నాను. వెళ్ళండి త్వరగా త్వరగా సిద్ధం చేయండి. అలాగే అత్తయ్య. ఏంటో ఈ కాలం పిల్లలు ఏంటో మరి వీళ్ళు ఇంత నిదానంగా ఉంటే ఎట్లా అవుతుందో ఏంటో. అసలే నాకు టెన్షన్ గా ఉంది. యేసయ్యను ఆహ్వానించాను, పైగా ఈ రోజు క్రిస్మస్. వీళ్ళు ఏం చేస్తారో ఏంటో. యేసయ్య ఇంకొచ్చేస్తాడు. అమ్మా ఇంట్లో అట్లా ఉన్నారా? మాదా కాలం తల్లి, ఈ రోజు అసలే పండగ. మీరు అందరూ మంచి మంచి వంటలు వండి క్రిస్టియన్స్ అందరూ క్రిస్మస్ పండుగ బాగా జరుపుకుంటారని మీ ఇంటికి వచ్చానమ్మా. నీ గోల ఏమిటి మాకు పొద్దున్నే? బాగా ఆకలిగా ఉందమ్మా. నేను అసలే టెన్షన్ తో చచ్చిపోయేలాగా ఉన్నాను. అసలే క్రిస్మస్ ఈ రోజు. మా ఇంటికి యేసయ్య వస్తున్నాడు. మధ్యలో నీ గోల ఏంటి? అన్నం లేదు ఏమీ లేదు. వెళ్ళవయ్యా వెళ్ళు. కొంచెం పిండి వంటలన్నా ఉంటే వేయండి అమ్మా, ఆకలిగా ఉంది. మా ఇంట్లో అన్నమే లేదు. ఇంకా పిండి వంటలు నేను ఎక్కడి నుంచి తెచ్చి పెట్టను. ముందు వెళ్ళు నువ్వు. ఏంటో వీళ్ళు క్రిస్మస్ పండుగ అంటారు, బాగా చేస్తా ఉంటారు. సంవత్సరానికి ఒక పండుగ అంటారు, ఒక ముద్ద కూడా వేయలేదు అడుగుతుంది. అబ్బబ్బా అసలు నాకు వీళ్ళ తలనొప్పి ఏంటో. నేను అసలే ఈ రోజు యేసయ్యను ఆహ్వానించాను. ఈ రోజు మా ఇల్లు క్రిస్మస్. పైగా వీళ్ళు ఏం చేస్తున్నారో ఏంటో. స్వాస్ని హనీ, చెప్పండి అత్తయ్య. ఏం చేస్తున్నారు? వంట చేయమన్నారు అత్తయ్య. చేశారా? ఇంకా చేస్తూనే ఉన్నారా? చేస్తూనే ఉంటారా? ఏం చేయమంటారు అత్తయ్య? మరి చెప్పంగానే పరిగెత్తుకుంటూ వెళ్ళారు కదా ఇద్దరు. ఇంకా ఇంతవరకు ఏమీ చేయలేదా? ఏం చేస్తారు? నా తలకాయ ఏం చేస్తారు? బిర్యానీ, చికెను, చేపలు, మటను, ఇవన్నీ పిండి వంటలు ఒక 4-5 రకాలు ఇవన్నీ సిద్ధం చేయండి. వెళ్ళండి. అసలే యేసయ్యను ఆహ్వానించాను, పైగా ఈ రోజు క్రిస్మస్. ఇంకా దేవుడు ఎప్పుడు వస్తాడో ఏంటో. మీరు వెళ్ళండి, ఫాస్ట్ గా వెళ్ళండి. సరే అత్తయ్య. రావే అక్క, ఈ అత్తగారు ఎప్పుడు ఏదో చెప్తానే ఉంటది. నాకు అసలు టెన్షన్ అయితే పెరిగిపోతుంది. యేసయ్య వచ్చేస్తాడు. వీళ్ళేమో వంటలు ఇంకా సిద్ధం చేయలేదు. నాకేమో టెన్షన్ పెరిగిపోతుంది. అమ్మా ఎవరైనా ఉన్నారా? ఏమిటయ్యా? ఎవరు? అమ్మా నాకు ఒంట్లో బాగోలేదమ్మా, జ్వరముగా ఉంది. కొంచెం మీ ఇంట్లో చోటిస్తారా? నీకు ఒంట్లో బాగోకపోతే నన్ను ఏం చేయమంటావు? ఈ రోజు అసలే క్రిస్మస్. పైగా నేను ఈ రోజు దేవుణ్ణి ఆహ్వానించాను. మీరందరు గోల ఏమిటో నాకు అర్థం కావట్లేదు. అలా కాదమ్మా, హాస్పిటల్తో డబ్బులు కూడా లేవమ్మా నాకు. అందుకే మీ ఇంట్లో కొద్దిగా చోటిస్తాను అడుగుతున్నానమ్మా. హాస్పిటల్ కావడానికి నీ దగ్గర లేకపోతే నా దగ్గర ఏమైనా దాచిపెట్టావా ఏమిటి? నేను నన్ను ఎక్కడి నుంచి తీసుకురమ్మంటావు? డబ్బులు లేవు, ఏమీ లేవు. ముందు వెళ్ళు. నాకు అసలే టెన్షన్ గా ఉంది. మా ఇంటికి ఈ రోజు యేసయ్య వస్తున్నాడు, పైగా ఈ రోజు క్రిస్మస్. ఏంటో ఈ మనుషులు చర్చికి వెళ్తున్నారు, దేవుడి పేరు చెప్తారు, కానీ దానాలు చేయరు.
అబ్బా నాకు అసలు టెన్షన్ పెరిగిపోతుంది. ఇటు చూస్తే వీళ్ళు విసిగిస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు. సుహాసిని, హనీ, అత్తయ్య చెప్పండి అత్తయ్య. ఏంటి ఎందాక వచ్చారు మీరు? ఊడుస్తున్నాం అత్తయ్య. నేను మీకు వంటలు సిద్ధం చేయమంటే ఇల్లు ఊడుస్తున్నాను, తడిగుడ్డ పెడుతున్నాను, ఇవన్నీ నాకేంటి, ఇవన్నీ చెప్తున్నారు. నేను అసలే యేసయ్యను ఆహ్వానించాను, పైగా ఈ రోజు క్రిస్మస్, ఇంకా వంటలు సిద్ధం చేయలేదు. నేను ఇంకా దేవుడు రాలేదు, నేను అడిగి వస్తాను, ఈ లోపు సిద్ధం చేసి పెట్టండి. అలాగే అత్తయ్య. అబ్బా నాకు టెన్షన్ పెరిగిపోతుంది. వీళ్ళని వంట చేయమంటే వీళ్ళు ఇంకా ఇల్లు ఊడుస్తూనే ఉన్నారు. ఇంకా ఎక్స్క్యూజ్ మీ మేడం, ఎవరైనా ఉన్నారా ఇంట్లో? ఏమిటయ్యా, ఏమిటి చెప్పండి, ఏంటి? నేను అక్కడ మన దగ్గరలో ఉన్న అనాథ శరణాలయం నుంచి వస్తున్నానండి. డొనేషన్ కోసం ఎంత రాయమంటారు? అసలు ఎంతమంది వస్తారు మీరు? కాదమ్మా, మీ దగ్గర ఏమన్నా పాత చీరలో బట్టలు ఉన్నా ఇచ్చినా సరే తీసుకెళ్తాం, అనాథ పిల్లలకి పంచి పెడతాం. మా దగ్గర పాత చీరలే ఉండవు, మేము పాత చీరలే కట్టం. మీరు ఎంతమంది వస్తారు? రోజు అనాథ శరణాలయాలు అంటారు, వృద్ధాశ్రమాలు అంటారు, అది ఇవ్వండి ఇది ఇవ్వండి అంటారు. అసలు వాళ్ళకే ఇస్తున్నారా, మీరే తినేస్తున్నారా? కొంచెం ఏదో ఈ రోజు మీ పండగ కాదా, కొంచెం బాగా ఎక్కువ రాస్తారని అనుకున్నానమ్మా. ఎంత రాయమంటారు చెప్పండి? లేదయ్యా, మా దగ్గర ఏమీ లేదు. ఇలాగ అనాథ శరణాలయాలు అంటూ వస్తూ మీ అందరికి సగం ఆస్తంతా దోచిపెట్టారు. ఇక నా దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు. ముందు వెళ్ళి ఇక్కడి నుంచి. నేను అసలే యేసయ్యను ఆహ్వానించాను, పైగా క్రిస్మస్ ఇవాళ. ఏంటో ఈ మనుషులు అనాథ శరణాలయానికి కూడా డొనేషన్ చేయడానికి ఆలోచిస్తున్నారు. వీళ్ళు పొద్దు నుంచి వీళ్ళ గోల నాకు ఎక్కువైపోయింది. ఇక వీళ్ళు ఇల్లు ఉడిచే దగ్గర ఉన్నారో, వంటలు ఏమన్నా సిద్ధం చేశారు. సుహాసిని, కుమారి, ఏంటో ఈ అత్తగారు అసలు పని చేయమంటది, పద్దాగా పిలిసిద్ది, పని చేసే గ్యాప్ కూడా ఇవ్వట్లా అసలు. అలా అనకూడదు చెల్లి. మరి ఏం చేయాలి ఇంకా మనం? అత్తయ్య గారిని మనం గౌరవించాలిగా. చెప్పండి అత్తయ్య గారు. ఏమిటి, ఎంతవరకు వచ్చింది? చేస్తున్నాం అత్తయ్య గారు. ఇంకా చేస్తూనే ఉంటారా? అయిపోతాయి అత్తయ్య. ఇంకా ఏసై వచ్చాక కూడా చేస్తూనే ఉంటారా? ఇంకా మీరు పొద్దున్న మొదలు పెట్టారు, ఇల్లు ఊడుస్తున్నాం అంటారు, అంట్లు తోగుతున్నాం అంటారు. మీరు వెళ్ళి సిద్ధం చేయండి, ఈ లోపు నేను దేవుణ్ణి అడుగుతాను. ఇంకా ఎందుకు రాలేదో ఏమిటో, వెళ్ళండి. సరే అత్తయ్య. యేసయ్యా నీకు స్తోత్రం నాయన. తండ్రి అయ్యా, నీ కోసం నేను ఎదురు చూస్తున్నాను ప్రభా. అన్ని సిద్ధపరిచి ఉంచామయ్యా, కానీ మీ జాడి ఇంకా ఎక్కడా లేదు ప్రభా. మీరు రండి ప్రభా త్వరగా. కుమారి, నేను నీ దగ్గరికి వచ్చానమ్మా. అవునా ప్రభా, ఎప్పుడు వచ్చారు ప్రభా? నేను నీ ఇంటికి అడుక్కునే వారిగా వచ్చాను. అలాగే అనాథాశ్రమానికి ఏదైనా సహాయం కొరకు వచ్చాను. అలాగే ఒక రోగిగా వచ్చాను. 3 సార్లు మీ ఇంటికి వచ్చానమ్మా. అయ్యో అవునా ప్రభా, మీరు అలా వచ్చారని నేను గ్రహించలేకపోయానయ్యా. క్రిస్మస్ అంటే కొత్త బట్టలు పిండి వంటలే అనుకున్నాను, కానీ ఇలా లేని వారికి భోజనం పెట్టాలని నేను తెలుసుకోలేకపోయాను ప్రభా. అయ్యా నన్ను క్షమించయ్యా, ఈ రోజు నుంచి నేను మారిపోతాను ప్రభా. అయ్యా లేని వారందరికీ నేను ఈ రోజు నుంచి నేను భోజనం పెడతాను ప్రభా. అమ్మా సుహాసిని, అమ్మా హనీ. అత్తయ్య చెప్పండి అత్తయ్య. అమ్మా ఇన్ని రోజులు మిమ్మల్ని నేను చాలా బాధ పెట్టానమ్మా. అమ్మ నన్ను క్షమించండి అమ్మ. అత్తయ్య ఇప్పటికన్నా తెలుసుకున్నావా? చాలా అత్తయ్య. వచ్చింది క్రిస్మస్, వచ్చింది తెచ్చింది పండుగ, తెచ్చింది వచ్చింది క్రిస్మస్, వచ్చింది తెచ్చింది రక్షణ, తెచ్చింది. దేవుని స్తోత్రం. చక్కగా పర్ఫామ్ చేశారు. మరి దాని గురించి సారాంశం ఏంటి, మనం ఏం నేర్చుకోవాలని అనే విషయం మరి దీప్తి కూడా మనకి దాని గురించి వివరణ ఇస్తారు. 25వ అధ్యాయము 35 చదువుకున్నాను. నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనం పెట్టుకుని, దప్పికి కొంటిని, నాకు దాహం ఇచ్చితిరి, పరదేశిన ఇంటిని నన్ను చేర్చుకుని, దిగంబరిన ఇంటిని నాకు పట్టవచ్చితిరి, రోగిన ఇంటిని నన్ను చూడవచ్చితిరి, చెరసాల్లో ఉంటిని నా యొద్దకు వచ్చితిరని చెప్పును. అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలి కొని చూసి నీకు ఆహారం ఇచ్చితివి,
నీవు దప్పికొని నుండి నుంచి నీకు దాహం ఇచ్చితివి. ఎప్పుడు పరదేశివై ఉంట చూచి నిన్ను చేర్చుకుంటిమి. దిగంబరివై ఉంట చూచి బట్టలిచ్చితిమి. ఎప్పుడు రోగివై ఉండుట అయినను చెరసాల్లో ఉండుట అయినను చూచి నీ యొద్దకు వచ్చితిమని ఆయనను అడిగెదరు. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకరికి మీరు చేసేది కనుక నాకు చేసేదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను వారితో అనును. ధర్మశాస్త్రం అంతా నిన్ను వల్లే నీ పొరుగువారిని ప్రేమించాలి అనే సారాంశంతో ఉంటది. ఇశ్రాయేలీయులకి దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. మనకి కొత్త నిబంధనలో అయితే దేవుడు 2 ఆజ్ఞలే ఇచ్చాడు. నిన్ను వల్లే నీ పూర్ణ మనసుతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి, నిన్ను వల్లే నీ పొరుగువారిని ప్రేమించాలి. పాత నిబంధన చూసుకుంటే నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగిలకూడదు, చాలా ఉంటాయి. అట్లాగనే ఇప్పుడు నీ దేవుని ప్రేమిస్తున్నప్పుడు నీ పక్కవాడిని కూడా మనం ప్రేమిస్తూ ఉంటాం. కనపడని దేవుని ఎలా ప్రేమిస్తావు? నీ పక్కన ఉన్న మనిషిని, సాటి మనిషిని నువ్వు ప్రేమించలేని నీవు కనపడిన దేవుని నువ్వు ఎలా ప్రేమిస్తావు? అది మనం నేర్చుకోవాల్సిన సారాంశం దీనిలో. మనం దేవుడు చాలా రకాలుగా వస్తూ ఉంటాడు. అడుక్కునే వాళ్ళ రూపంలో దేవుడు వస్తారు. ఎంతో మంది సహాయం చేయాల్సిన మనం ఉంటాము. అనాథలుగా వస్తారు, అభాగ్యులుగా వస్తారు, రోగులై ఉంటారు, చెరసాల్లో ఉంటారు. చాలా సందర్భాల్లో దేవుడు వస్తూ ఉంటారు. ప్రతి విధవరాల్లా వస్తూ ఉంటారు. చాలా విషయాల్లో దేవుడు మనకి సహాయం, మనము దేవుని మనము దేవుని బిడ్డలకి మనం సహాయం చేసేలాగా మనం ఉండాలి. సాటి మనిషిని ప్రేమించాలి, దేవుని ప్రేమించాలి. ఈ స్కిట్ యొక్క సారాంశం ఇది. చప్పట్లు కొడదాం. సంజయ్ వాళ్ళ టీం కూడా దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఈ క్రిస్మస్ సమయాల్లో నేను ఉదయకాలం ముందు కూడా చెప్పాను, మనం బట్టలు కొనుక్కోవడం, మనం తినేయడం, మనం 10 రకాలు వండుకోవడం, మనం 10 రకాలు నగలేసుకోవడం క్రిస్మస్ కాదు. మేము ఎంత ఘనంగా చేసాం, అంత బాగా చేసాం అనేది క్రిస్మస్ కాదండి. మనం కనీసం ఒక్కరికైనా హెల్ప్ చేసామా అనేది మాత్రం దేవుడు చూస్తాడు. ఓకే, ఇప్పుడు జాన్సన్స్ టీం మరి సాంగ్ పర్ఫామ్ చేస్తారు. అది కూడా మనం చూద్దాం. నిశ్శబ్దంగా రావాలి. పరలోకమును చూడాలిరో, పశుల పాకలో ప్రసవించరో, ప్రభు యేసుని మనం చూడాలిరో, పశుల తొట్టిలో పవలించరో. పరలోకమును చూడాలిరో, పశుల పాకలో ప్రసవించరో, ప్రభు యేసుని మనం చూడాలిరో, పశుల తొట్టిలో పవలించరో. ఎంత అద్భుతమో, 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 ఎంత అద్భుతమో. దేవుడే దేవుడై దిగి వచ్చెను మన కోసం. దేవుడే దీనుడై దిగి వచ్చెను మన కోసం. పరలోకమును చూడాలిరో, పశుల పాకలో ప్రసవించరో, ప్రభు యేసుని మనం చూడాలిరో, పశుల తొట్టిలో పవలించరో. కాలము పరిపూర్ణమాయేను. హల్లెలూయా. చిన్నప్పుడు ఈ సాంగ్ చేశారండి పిల్లలు. అది యూట్యూబ్ లో కూడా ఉంటది. చాలా చిన్న పిల్లలు, మగలా వాళ్ళు రాత్రి అనుకున్నప్పుడు అప్పుడు పర్ఫామ్ చేయడం జరిగింది. అయినా కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తర్వాత షారోన్ టీమ్ స్కిట్ అండి. వాళ్ళు కూడా మరి రావాలి, త్వరగా త్వరపడాలి. ఎంతో ప్రేమ చూపావు, అది ఎంతమైన వాడవు, మానవుని రూపమెత్తావు, అది ఎంతమైన. హల్లెలూయా.
కాఫీ అడుగుతున్నారు. ఏంటో ఈ అత్తయ్య, పని మనుషులైనా సరే మాకే అన్నీ చెప్పుద్ది. నేనే ఇస్తాను. అత్తయ్య ఇదిగోండి కాఫీ తీసుకోండి. ఏంటి ఇంతసేపు? క్షమించండి అత్తయ్య, ప్రార్థన చేసుకుంటున్నాను. సరేలే. ఏంటో ఈ అత్తయ్య, మా ఆయన దుబాయ్లో నుండి డబ్బులు పంపిస్తుంటే చక్కగా తిని కూర్చుంటాం దేవుడి. సర్లే కానీ మన మెస్సియాస్వరంలో ప్రార్థనలు ఉన్నాయి. అవునా అత్తయ్య? మనం కూడా వెళ్దాం అత్తయ్య. వెళ్దాం. మనం కూడా వెళ్ళి కానుకలు వేసేద్దాం అత్తయ్య. ఇద్దాంలే. మీరేదో పని ఉందన్నారు. ఇంటర్వ్యూకి వెళ్ళాలి అత్తయ్య. సరే, నాకు కొంచెం టిఫిన్ పెట్టేసి మీరు వెళ్ళండి. తీసుకోండి అత్తయ్య. ఏంటిది? ఇడ్లీ అత్తయ్య. అది మాకు తెలుసు. ఇన్నెందుకు తెచ్చావు? తినండి అత్తయ్య. మనిషి అన్నాడు ఇన్నెన్న తింటారా? మినపప్పు రేట్ ఎంత ఉందో తెలుసా? కేజీ 200. తీసే, ఒకటి తీసుకురాపో. చట్నీ ఎవరు వేస్తారు? మా తాతయ్య. చెప్పుకో, నేను నేర్పించుకుంటా. చెప్పు. సరే అత్తయ్య, మేము ఇంటర్వ్యూకి వెళ్ళి వస్తాం. జాగ్రత్తగా నడిచొచ్చేయి. ఇదిగో డబ్బులు ఏమన్నా కావాలా? ఎందుకులే, నడిచెళ్ళే వాళ్ళకి. ఎప్పుడు వస్తుంది? 2 గంటలు మా అత్తయ్య దగ్గర ఉంటే ఆటోమేటిక్ గా వస్తుంది. అవునా? మీ అత్తయ్య అంత మంచిదా? మా అత్తయ్య చాలా మంచిది. అవునా? చాలా గ్రేట్ అమ్మా మీ అత్తయ్యని. మీరు రేపు పొద్దున వచ్చి జాయిన్ అవ్వండి ఇంటర్వ్యూలో, జాబ్లో. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఒక 20K సరిపోతాయి అమ్మా? మీ అత్తయ్యని అడిగి చెప్తారా? ఓకేనమ్మా, రేపు పొద్దున వచ్చి జాయిన్ అవ్వండి. ఏంటి మొక్కలు వెలిగిపోతున్నాయి? అత్తయ్య, జాబ్లు వచ్చినాయి అత్తయ్య. వచ్చాయా? అయినా నా కోడలకు కాక ఇంకెవరికి వస్తాయిలే. ఇంతకీ శాలరీ 1 లక్ష ఉంటుందా? కాదు అత్తయ్య, అందరికి కలిపి 80,000. సర్లే, సచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం. మా మార్తమ్మ గారు ఉన్నారా ఇంట్లో? వందాలయ్య గారు. వందాలమ్మా. వాళ్ళకి జాబ్లు వచ్చినాయని విన్నాను. వచ్చాయా? తెలిసిందా? ఈ మాత్రం ముందే తెలిసిపోతాయి. అదేనమ్మా, మరి నసింబాగాలు అవి కూడా కరెక్ట్ గా వేసేయండి అమ్మా. ఇస్తామయ్యా. మీరు ఇంక బయలుదేరచ్చు. అంటే కనీసం ఫాస్టర్ గారు ఇంటికి వచ్చారు, టీ కాఫీ లాంటివి కూడా ఏమి. ఇప్పుడే కొంచెం పాలుంటే నేనే కాఫీ తాగేస్తాను అయ్య గారు. ఇంకా నయం పెళ్లి తాగేసిందని లేదు. సరే, వెళ్ళొస్తానమ్మా. సరేనయ్యా. ఈయనొకడు ఎప్పుడు దశం భాగాలు కానుకలు. సర్లే, రండి చర్చికి వెళ్దాం. వందాలమ్మా. వందాలయ్య గారు. ఓకే, అందరూ కూర్చోండి అమ్మా. మనం ఇప్పుడు ప్రేయర్ చేసుకుందాం. ఇప్పుడు మార్తమ్మ గారు, మన మధ్యలో ఉన్న మార్తమ్మ గారు ప్రేయర్ చేస్తారు. చింగొద్దులే, మళ్ళీ మేకప్ చెరిగిపోద్ది. దేవా స్తోత్రం, 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 స్తోత్రం. ఏసయ్య మమ్మల్ని క్షేమంగా ఇక్కడికి తీసుకొచ్చావు తండ్రి. ఏసయ్య మేము నడిచే దారిలో మీరు తోడున్నారు దేవా. ఏసయ్య మేమైతే ఎలాంటి ఆటోలు బస్సులు ఎక్కకుండా, అవేమి మా కంట పడకుండా మేము నడిచి రావడానికి మీ కృప చూపినందుకు స్తోత్రాలు తండ్రి. ఏసయ్య 1 సంవత్సరం వచ్చే చెప్పులు 2-3 సంవత్సరాల వరకు అరక్కోకుండా మాకు రావడానికి మీరే సహాయం చేయాలి దేవా. ఏసయ్య ఈ పాస్టర్ గారు ఎప్పుడు దశంభాగాలు కానుకలను తినేస్తారు తండ్రి. ఏసయ్య అలాంటి వాక్యం రాకుండా చూడండి తండ్రి. ఏసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. మార్తమ్మ గారు ఇప్పుడు మనందరి కొరకు ప్రేయర్ చేశారు. ఇప్పుడైతే మనం బైబిల్లో మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనం నుంచి చదువుకుందాం.
ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడి వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. కూర్చోలేకపోతున్నామయ్యా. అయిపోయిందా? అయిపోయిందమ్మా. అమ్మా విశ్వేశ్వరంలో ప్రార్థనలు ఉన్నాయంటారల్లా మనం కూడా. మా అత్తయ్యని ఒప్పించి వస్తామండి మేము కూడా. ఒప్పించారులే, రండి రండి. సరే అత్తయ్య, మేము జాబ్కి వెళ్ళి వస్తాము. వెళ్ళండి. చెప్పింది గుర్తుందిగా, పక్క నుంచి నడిచేది నడిచొచ్చేయాలి. రండమ్మా రండి, 1 month అయింది కదా, ఇదిగోండి మీ శాలరీ తీసుకోండి. ఓకే అమ్మా. ఎందుకు 10 రూపాయలు? బ్రష్ కొనుక్కోవాలి అత్తయ్య. నీ మొహానికి పొయ్యిలో బూడిదుంది, కడుక్కో చాలు. బ్రష్ ఏం అవసరం లేదు. ఇంట్లో బియ్యం కూడా అయిపోయినాయి అత్తయ్య. మొన్నగా తెప్పించాను, అప్పుడే అయిపోయినాయా? మొన్నే కదా అత్తయ్య. మొన్నంటే మొన్నే. కొంచెం తిండి తగ్గించుకుంటే ఉంటాయి. కారం కూడా అయిపోయింది అత్తయ్య. ఇప్పుడే కదా చెప్పాను, కొంచెం తిండి తగ్గించుకుంటే ఉంటాయి. ఎలా వాడాలో తెలియట్లేదు. దుబాయ్ నుండి మా ఆయన అమ్మగా డబ్బులు పంపిస్తుంటే ఈవిడ గారు అన్ని చక్కగా తెచ్చుకుని తిని మాకు మటుకి తగ్గిపోవాలి, కొంచెం తినాలి, ఆదా చేయాలి అని మటుకి చెప్పిద్ది ఈవిడ గారు. ఏంటో ఈ అత్తయ్య ఇప్పుడు మారిద్దో ఏంటో. చెల్లి అలా అనకూడదు. ముష్కరులైన అధికారులు సైతం లోబడి ఉండాలని బైబిల్లో ఉంది కదా, తప్పమ్మా అనకూడదు. అత్తయ్య అత్తయ్య జీవితంలో దశం భాగాలు ఇద్దాం అత్తయ్య. మీటింగ్స్ ఉన్నాయి కదా చర్చ్లో. ఇద్దాంలే, వెళ్ళండి. రెండమ్మా రండి. మీ జాబ్ పోయిందమ్మా. అంటే వర్కర్స్ ఎక్కువయ్యేసరికి మీ జాబ్స్ తీసేశారమ్మా. అవునమ్మా. ఓకే మేడం. ఏంటి మొహాలు అలా వాడిపోయినాయి? జాబ్స్ తీసేసారు అత్తయ్య. పోయాయి. అప్పుడే అనుకున్నాను ఏయో ఉండే ఉద్యోగాలు కాదని. పోండి, సంతోషించండి. మీరు దశం భాగం ఇమ్మంటే కూడా ఇవ్వలేదు కదా అత్తయ్య. ఏంటి నాకేదో చెప్తున్నావు? దశంభాగం ఇవ్వకపోతే జాబులు పోతాయా? నాకే ఏదో చెప్తారా? ఈ ఇంట్లో ఉండొద్దు, నాకు కనిపించద్దు. పోండి. మేము ఎక్కడికి వెళ్తాం అత్తయ్య ఇంట్లో ఉండొద్దంటే? ఎక్కడో పోయి సావండి, పోండి. మా ఇంటికి రండి అమ్మా, మా ఇంట్లో ఉందరు కానీ మీరు. నేను అడిగించుకోరేమో. ఆమె ఇచ్చే రూపాయి ఉంటే అంతా పోతాయంట. రండి మీరు మా ఇంటికి వెళ్దాం. అమ్మా మనోళ్ళు కొంచెం ఆ బిల్లలు ఇవ్వమ్మా. పాప అలా అంటావేంటమ్మా? కొంచెం మందులు ఇవ్వమ్మా. నీ ఆస్తులు నాకు రాసిచ్చావా? నేను నీ కూతురు బిడ్డని. ఉంటే ఉందో పోతుంది. నా కోడలు ఉంటే బాగుండేది. నేను అనవసరంగా పంపించేసాను. అనాథగా నిలిచాను. నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా.
యేసయ్యా నువ్వు రావాలేసయ్యా అమ్మా వందనాలమ్మా, బాగున్నారా? అటు నుంచి వస్తా నేను మీ అత్తయ్యకి బాగోలేదని విన్నాను, ఆరోగ్యం పాడైపోయిందంట. ఒకసారి వెళ్ళి చూసిరండి అమ్మా. మేము చూస్తామండి. అత్తయ్య, అత్తయ్య గారు ఏమైంది అత్తయ్య? ఎవరు వచ్చారా? నన్ను క్షమించండి అమ్మా, మీరున్నప్పుడు నాకు మీ విలువ తెలియలేదు. నాకు అనారోగ్యం చేసింది, మీరుంటే నన్ను చూసుకునే వాళ్ళు. నన్ను క్షమించండి. అత్తయ్య, మేము మీతోనే ఉంటాం, మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాం అత్తయ్య. నా ఆస్తి కూడా మీ పేరు మీద రాసేస్తానమ్మా. ఏముందత్తయ్య, మనందరం కలిసి ఉండటమే కావాలి. ఇప్పటికైనా మమ్మల్ని అర్థం చేసుకున్నారు, ఇది చాలా అత్తయ్య. సరేనమ్మా. అమ్మా అమ్మా, మీ జాబులు మళ్ళీ వచ్చినాయి మీకు. మీరందరూ రేపు మళ్ళీ రేపు ఉండే జాబ్లోకి రండి. ఈవిడెవరమ్మా? మా ఆఫీస్లో మేడం. ఈవిడేనా మీ ఆడావిడ? అవునండి. ఓకేనమ్మా, రేపు నుంచి అందరూ జాబ్కి వచ్చేయండి అమ్మా. ఓకే మేడం. మీ శాలరీ కూడా పెరిగిందమ్మా, ఒక 30,000 వరకు వచ్చింది. రేపు మార్నింగ్ వచ్చేయండి అందరూ. ఓకే మేడం. ఇప్పుడు సరేనమ్మా, మనం ఎస్సీఎస్వరం మీటింగ్స్ ఉన్నాయి కదా, మనం మీటింగ్స్కి వెళ్దాం. మనం ఇక్కడ నుంచి దశంభాగాలు కానుకలు కూడా తీద్దాం. అలాగే అత్తయ్య. ఎన్నో ఎన్నో మేలు చేసావయ్యా, నిన్నే నిన్నే స్తుతింతును యేసయ్యా. ఎన్నో ఎన్నో మేలు చేసావయ్యా, నిన్నే నిన్నే స్తుతింతును యేసయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. చప్పట్లు కొడదాం. రావణ టీం కూడా చక్కగా పర్ఫామ్ చేశారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మా అత్తయ్య గారు ముందు ప్రార్థనకు రమ్మంటే రాలేదు, దశం భాగాలు తీయమంటే తీయలేదు. ఆవిడ ఆరోగ్యం పాడైన తర్వాత దేవుని తెలుసుకున్నారు, మనసు మార్చుకున్నారు, దేవునికి ఇచ్చే విషయంలో ముందుంటున్నారు. కోడల ప్రవర్తన వల్ల అత్త ప్రవర్తన కూడా మారింది. ప్రేమతో ఏదైనా సాధించవచ్చు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. చూడు, కొట్టట్లా చప్పట్లా చప్పగా కొడుతున్నారు. అప్పుడే ఆకలేస్తుందా? పండగ రోజు కూడా వెయిట్ చేయరా?